అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకులు పెట్టేవాళ్ళు మెయిన్ ఏంటంటే మనకు అత్యధిక ఇష్టమైన దేవుళ్ళలో వినాయకుడు ఉంటాడు అనమాట. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో కానీ మీ మండపాలు మీ బజార్ల కానీ పెట్టే విగ్రహాలను కరెక్ట్గా వినాయకుడు ఎట్టుంటారో ఆ ప్రకారం తీసుకొచ్చి పెట్టండి. పుష్ప లెక్క, గబ్బర్ సింగ్ లెక్క, ఇంకో లెక్క ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి హిందువుల పరువులు తీయకండి. మీరు నేను అందరిని అనట్లే, ఏదో 10% వాళ్ళకి చెప్తున్నా. అందరూ మంచినే పెడుతున్నారు. వినాయకుడు ఎట్టుంటాడో మనం ఊహించుకొని వినాయకుడు ఎట్టుంటాడో అసొంటి విగ్రహాలను తెచ్చి పెట్టుకోండి. స్వామి కూడా మిమ్మల్ని కాపాడుతాడు. ఈ పనికిమాల విగ్రహాలు పెట్టి హిందువుల పరువు తీస్తున్నారు. అందుకనే హిందువులను చూసి నవ్వుకుంటున్నారు వేరే వాళ్ళు. అంత కాడికి తీసుకొస్తారు అనమాట మన హిందూ పండుగల్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసొంటి ఏం లేకుండా మంచి తెచ్చుకొని విగ్రహం పెట్టుకోండి. మంచి ఇసొంటి చిల్లర విగ్రహాలు పెట్టకండి. మన హిందువుల పరువు తీయకండి. ఎందుకంటే ఇప్పటికే మన హిందువుల ఐక్యత లేదు. రాను ఇదే చేసుకుంటూ పోతే మన హిందూ పండుగలు అంటే నవ్వుకునే స్టేజ్కి తీసుకుపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వినాయక చవితి అంటే ఇంకేముండదు. ఆ వినాయక పండుగ రోజు ఒక్కరోజు ఇంకా మిగిలిన 8 రోజులు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే పరిస్థితి లేదు. కొన్ని ఏరియాలల్లో 80% మంచిగా చేస్తారు విజ్ఞప్తి ఉంటే, ఆ 20% వల్లనే ఇజ్జత్ పోతుంది సమాజంలో. గుర్తుపెట్టుకొని ప్లీజ్ అర్థం చేసుకోగలరు. మనం అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్.